ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగులకు మరోసారి సిద్ధమవుతున్నారు అనే వార్త అందరికీ తెలిసిందే. తాను సినిమాల్లో నటిస్తానని ఇటీవల పిఠాపురంలో జరిగిన సభలో ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని సినిమాలు కూడా ఆయన పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న తీరు గమనిస్తే అన్ని విభాగాల నుంచి ఆయన సమాచారం సేకరిస్తున్నారు. మరి ముఖ్యంగా 4 శాఖలపై పవన్ కళ్యాణ్ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంత్రిగా ఆయనకు మంచి అవకాశం. పంచాయతీరాజ్ శాఖ అత్యంత కీలకమైన విషయం అని అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి తర్వాత అంతటి పాలన చూపించేటటువంటి స్కోప్ ఉన్నటువంటి శాఖ పంచాయతీరాజ్. అటవీ శాఖ కొంత పరిమితమైందే. కొన్ని కీలక విషయాల్లో అది కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు అమరావతి రాజధాని కోసం అటవీ ప్రాంత సేకరణ చేయాల్సి ఉంటుంది. అలాగే పోలవరం కోసం అటవీ ప్రాంత భూములు అవసరం ఉంది. ఉత్తరాంధ్రలో నిర్మించే ప్రాజెక్టుల కోసం అటువైపు సేకరణలు చేయాలి. అదేవిధంగా శేషాచలం అడవులో ఎర్రచందనం రవాణా అరికట్టడానికి కూడా మంత్రిగా పవన్ కళ్యాణ్ ముందు గురుతర బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మంత్రిగా ఆయన ఒక మేలిమి నిష్ణాతుడు అవటానికి ఇదొక మంచి అవకాశం. అయితే త్వరలోనే ఆయన సినిమా రంగంలోకి మళ్ళీ ప్రవేశిస్తూ ఉండడం, తద్వారా కళారంగాన్ని వదులుకోబోను అని చెప్పడం ద్వారా ఆయన సినిమా రంగంలోకి వెళ్ళడం స్పష్టమైంది. అయితే ఇది ఎంతవరకు మంచిది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఓవైపు పార్టీని బలోపేతం చేయాలి, మంత్రిగా తన శాఖలలో బలమైన ముద్ర వేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఎత్తు అయితే వాటిని లైన్లో పెట్టడం మరో కీలక అంశం. వ్యవస్థను భ్రష్టు పట్టించారని చెబుతున్న పవన్ కళ్యాణ్ వాటిని సరిదిద్దేందుకు ఎంతో కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉంటే మంచిది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే ఆయన సినిమాలు సగంలో ఉన్న నేపథ్యంలో నిర్మాతల నుంచి, అదేవిధంగా దర్శకుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. పవన్ కళ్యాణ్కు ఇటు శాఖలు అటు సినిమాలు మేనేజ్ చేయడం కష్టం అవుతుంది అనే భావన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.